రైట్ నా. సో ప్రీవియస్ సెషన్ లో మనం డిప్రిసియేషన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం నాన్న. సో డిప్రిసియేషన్ కాన్సెప్ట్ లో ఆల్రెడీ మనం డిప్రిసియేషన్ ఎందుకు కట్టాలి, రీజన్స్ ఏంటి అన్ని కూడా మనం చూసాం. సో డిప్రిసియేషన్ కాన్సెప్ట్ లో అన్ని చూసాం నాన్న. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కాన్సెప్ట్ అంతా చూసాం. అలాగే క్యాలిక్యులేషన్ లో మెథడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసాం. సో దీని మీద మనం ఆల్రెడీ స్ట్రైట్ లైన్ మెథడ్ గురించి ఆల్రెడీ డిస్కస్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మెథడ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. మన నిత్య చెప్పినా స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్, రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రాసాను, గుర్తున్నాయా అవి? Yes, sir. సో రైట్, రిటన్ డౌన్ వాల్యూ మెథడ్, WDV మెథడ్. WDV అంటేనా? Reducing balance methods. రిటన్ డౌన్ మీనింగ్ WDV అంటే రిటన్ డౌన్ వాల్యూ. Yes, sir. అది అన్నట్టు ఇంకొక పేరు ఏంటంటే దీనికి Reducing balance. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. రైట్. సో ఈ మెథడ్ లో డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా డైరెక్ట్ గా డిప్రిసియేషన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉండదు. సో దీనిలో డైరెక్ట్ గా మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా 1 మైనస్ nth రూట్ ఆఫ్ రెసిడ్యూయల్ వాల్యూ డివైడెడ్ కాస్ట్ ఆఫ్ అసెట్ into 100. So 1 minus nth root of residual value division cost of the asset into 100. Right? ఈ ఫార్ములా డెరివేషన్ గురించి మనం జస్ట్ దీని అండర్స్టాండింగ్ గురించి కంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్, టైం వాల్యూ ఆఫ్ మనీ మ్యాథమెటిక్స్ లో ఆ చాప్టర్ చెప్తున్నప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దామని ఇన్ డీటెయిల్ గా. సో ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు 1 minus nth root of residual value divided by cost. సో ఈ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకుంటే సో నెక్స్ట్ టైం ఇది ఎందుకు అలా వచ్చింది సో అనేది మనం తర్వాత చూద్దాం. రైట్. సో దీనిలో సో డిప్రిసియేషన్ పర్ యానం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింపుల్. సో పర్ యానం డిప్రిసియేషన్ ఎంత అంటే కనుక సో దీనిలో ఎప్పుడు కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సిందా దేన్ని అప్లై చేయాలి? రేట్ అప్లై చేయాలి. రేట్ ఆన్ WDV మీద అప్లై చేయాలి. రేట్ ఆన్ WDV. సో వాట్ ఈస్ మెంట్ బై WDV? Written down methods. వాల్యూ ఆఫ్ అసెట్ after depreciation. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో జస్ట్ an ఎగ్జాంపుల్ చెప్పు. మనం ఒక మిషనరీని కొన్నాం ఒక 5 lakhs పెట్టి, దీని లైఫ్ సమ్ 5 years, దీని యొక్క స్క్రాప్ వాల్యూ ఒక 10,000. రైట్. ఈ మూడు విషయాలు ఎప్పుడు కూడా 3 factors ఆఫ్ డిప్రిసియేషన్ మనం ఆల్రెడీ అనుకున్నాం. ఈ మూడు విషయాలు ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఈ మూడు విషయాలను ఉపయోగించుకుని మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. ఈ ఫార్ములా మనం అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేషన్ ఏమి చేయట్లేదు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఒక పర్సెంటేజ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా అప్లై చేసాము అనుకున్నాను, సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుందా? లెట్ us క్యాలిక్యులేట్. డెరివేషన్ గురించి మనం మాట్లాడట్లేదు. 1 minus, so let us take 4 years simple way. రూట్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా మనం స్టాటిస్టిక్స్ లోని అలాగే టైం వాల్యూ ఆఫ్ మనీ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి దాని మీద డిస్కషన్ చేయట్లేదు. సో 4th root of nth root of n అంటే లైఫ్ ఆఫ్ ది అసెట్ ఫార్ములాలో, స్క్వేర్ రెసిడ్యూయల్ వాల్యూ మీన్స్ స్క్రాప్ వాల్యూ 10,000 డివిజన్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ 5 lakhs. So 1 minus 4th root of 1 by 50. సో క్యాలిక్యులేటర్ లో 1 by 50 చేయమా నిత్య? Yes, sir. 1 division 50. ఓకే, ఎంత వచ్చింది? 0.02. 4th root కావాలంటే ఏం చేయొచ్చు? 2 times రూట్ కట్టచ్చా? Yes, sir. 2 times రూట్ కట్ట ఎంత వస్తుంది? రూట్ 2 times. రూట్ ని 2 times రొక్కాలంతే.
Yes, sir. 0.04. 0.376. నేను మిస్టేక్ చేశాను. ఓకే 1 నుంచి మైనస్ చేస్తే 0.6239 ఇంటూ 100 చేసుకుంటే ఒక్క నిమిషం నేనేదో మిస్టేక్ చేసినట్టున్నాను. సార్ ఇంటూ 100 చేయలేదు. ఇంటర్నెట్ చేస్తాను ప్రాబ్లం కాదు, కానీ పర్సంటేజ్ ఎక్కువ వస్తున్నట్టు అనిపించింది. ఒక 4 years లో కాబట్టి రైట్ కరెక్టేనా. సో మామూలు 1 డివిజన్ 50 వేస్తే మనకి ఎంత వస్తుంది? 0.02 వస్తుంది. దానికి రూట్ 2 టైమ్స్ రూట్ కడితే 0.376 వస్తుంది. 1 మైనస్ చేస్తే 0.6 వస్తుంది. ఇంటూ 100 చేస్తే ఆటోమేటిక్ ఎంత వస్తుంది? 62.39% వస్తుంది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో 62.39% వస్తుంది కదా, దీన్ని ఈ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకొచ్చి మనం అప్లై చేయాలి. సో రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో కాస్ట్ ఆఫ్ ది అసెట్ 5 lakhs మైనస్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ per annum ఎంత అంటే కనుక రేట్ తీసుకొచ్చి దీని మీద అప్లై చేయాలి. సో 5 lakhs ఇంటూ 62.39%, దట్ ఈక్వల్స్ టు 3,11,950 మైనస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 1,88,050. మళ్ళీ సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ 1,88,000 అని సరి క్యాలిక్యులేషన్ దేని మీద చేయాలి? 1,88,050 మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ దేని మీద అప్లై చేయాలి? WDV. ఫస్ట్ ఇయర్ లో కాస్ట్ విల్ బి ది WDV. సెకండ్ ఇయర్ లో WDV అంటే ఇదే కదా, ఆఫ్టర్ డిప్రిసియేషన్. సో WDV రిఫర్స్ టు ఆఫ్టర్ డిప్రిసియేషన్. సో అసెట్ 5 lakhs నుంచి డిప్రిసియేషన్ తీస్తే వచ్చేదాన్ని ఏమంటాం? WDV అంటాం. సో ఎంత వచ్చింది? 1,88,50. సో దాని మీద అప్లై చేయాలి. 1,88,050 ఇంటూ 62.39%, that equals to 1,17,324. So remaining value balance 70,725 approximate value. This is called WDV. Second year తర్వాత WDV. ఇది ఫస్ట్ ఇయర్ WDV, ఇది సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎండ్కి ఇది WDV అన్నాను. మళ్ళీ సెకండ్ ఇయర్ లో మళ్ళీ యూజ్ చేస్తాను అసెట్ ని, మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈసారి దేని మీద కట్టాలి? 70,725 కట్టాలి. 70,725 ఇంటూ 62.39%, అప్రాక్సిమేట్ వాల్యూ 44,125 మైనస్ చేస్తున్నాం. దట్ ఈక్వల్స్ టు రిమైనింగ్ WDV 26,599. 3 years అయిందన్న. లైఫ్ ఎంత కాలం అనుకున్నాం మన అసెట్? 4 years లైఫ్ అనుకున్నాం. మళ్ళీ డిప్రిసియేషన్ 4th ఇయర్ డిప్రిసియేషన్. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ 4th ఇయర్ అసెట్ యూజ్ చేస్తాం. మా అర్థమవుతుందా? సో 4th ఇయర్ యూజ్ చేస్తే 26,599 ఇంటూ 62.39%, దట్ ఈక్వల్స్ టు 16,595 మైనస్ చేశాను అనుకున్నా, అప్రాక్సిమేట్ గా వాల్యూ 10,000 రూపీస్ WDV. రైనా? మన కాన్సెప్ట్ ఏంటమ్మా నిత్య? రైట్ డౌన్ మెథడ్ సార్. రైట్ డౌన్ వాల్యూ మెథడ్. రైట్. ఈ కాన్సెప్ట్ బేసిక్ గా డిప్రిసియేషన్ కాన్సెప్ట్ ఏంటి? మనం ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ చేసుకుంటూ వెళ్తే అసెట్ చివరి ఎంత మిగలాలి? డిప్రిసియేషన్ అమౌంట్ మైనస్ చేసింది మిగలదు. ఎంత? దానికి పేరేంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs లో నుంచి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం, సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం, థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం, 4th ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం. అంటే 4 years లైఫ్ లో 4 years డిప్రిసియేషన్ మైనస్ చేసాక ఏం మిగలాలి? స్క్రాప్ వాల్యూ మిగలాలి. ఓకే సార్. మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పాను. అసెట్ వాల్యూ 5 lakhs, స్క్రాప్ వాల్యూ 10,000. అంటే నేను ఎంత అమౌంట్ డిప్రిసియేట్ చేయాలి? 10,000 కి రావాలి సార్. దాన్ని ఏమంటాం? ఆ 4,90,000 ని డిప్రిసియబుల్ అమౌంట్ అని అంటాం. ఓకే సార్. అంటే నువ్వు ఎప్పుడైనా డిప్రిసియేషన్ ఏ మెథడ్ అయినా చెయ్యి, నేను చెప్తున్నాను అదవుతుందా? నువ్వు ఏ మెథడ్ అయినా చెయ్యి డిప్రిసియేషన్ ని, ఫైనల్ గా మిగలాల్సింది ఏంటి? ఆఫ్టర్ ద లైఫ్ స్క్రాప్ వాల్యూ రావాలి. వాల్యూ మిగలాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నేను స్ట్రైట్ లైన్ మెథడ్ లో మాట్లాడాను అనుకో. స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే కనుక ఫార్ములా ఏంటన్నా? డిప్రిసియేషన్ ఫార్ములా కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై లైఫ్. సో కాస్ట్ 5 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ 10,000 డివిజన్ లైఫ్ 4 years, అంతేనా? ఎస్ సార్. సో 5 lakhs minus 10, that means 4,90,000 division 4, that equals to 10. 1,22,500. Yes sir.
రైట్ అన్న. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, ఇదే స్టేట్మెంట్ మళ్ళీ తయారు చేస్తాను నేను. కాస్ట్ ఎంతనా? 5 lakhs. 5 lakhs, sir. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? 12,250. 1,22,500. 22,500. That equals to 3,77,500 బ్యాలెన్స్ అన్న WDV. Yes, sir. కానీ ఇది ఏ మెథడ్ ఇది? ఫస్ట్ ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తుంది స్ట్రైట్ లైన్ మెథడ్. ఈ మెథడ్ లో డిప్రిసియేషన్ WDV మీద కట్టాం. ఎప్పుడు దేని మీద కట్టాం? Rate with, sir. ఈ మెథడ్ లో స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ ఎప్పుడు దేని మీద కట్టాం? కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, WDV మీద కాదు. Okay, sir. రైట్ అండ్ మైనస్. సో డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది డిప్రిసియేషన్, అవునా కదా? ఒక పాయింట్ నేర్చుకున్నాం, ఎవ్రీ Yes, ఇయర్ sir. విల్ బి సేమ్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్, అవునా కదా? అవును, sir. 5 lakhs వచ్చింది. 2,55,000 నేను ప్లస్ చేశాను. WDV. ఇది సెకండ్ ఇయర్ అన్న. మళ్ళీ డిప్రిసియేషన్ థర్డ్ ఇయర్. అబ్జర్వ్ చేస్తున్నానన్నా? Yes, sir. Minus depreciation మళ్ళీ థర్డ్ ఇయర్, సేమ్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఈజ్ సేమ్. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఈజ్ సేమ్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఎంత అవుతుందని? 1,32,500. ఇది థర్డ్ ఇయర్ అయిపోయింది. ఫోర్త్ ఇయర్ కూడా డిప్రిసియేషన్ సేమ్ 1,22,500. అంటే ఎంత మిగిలిందని ఫైనల్ గా? 10,000 మిగిలింది. మిగిలిందా? సో మెథడ్ ఏదైనా కానీ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలని ఒకసారి నిత్య. సో నేను చెప్తాను, మెథడ్ ఏదైనా కానీ రైట్, స్ట్రైట్ లైన్ మెథడ్ కానీ లేదా WDV మెథడ్ కానీ, సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేశాక ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అసెట్ లోంచి మైనస్ చేశాక ఫైనల్ గా మిగలాల్సిన వాల్యూ ఏంటి? Scrap value. స్క్రాప్ వాల్యూ. రైట్ నాన్న? Yes, sir. అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎలా ఉంటుంది? సేమ్ అమౌంట్ డిప్రిసియేషన్. సేమ్ అమౌంట్ ఉంటుందని మారదు. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ సేమ్ ఉంటుంది. అది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం ఎప్పుడు కూడా? కాస్ట్ మీద, సార్. కాస్ట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నీకు ఇంకా అర్థం అవడం కోసం కొంచెం డీటెయిల్ గా వెళ్దాం. రైట్, నీకు స్ట్రైట్ లైన్ మెథడ్ నేను ఆల్రెడీ రేట్ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా చెప్పాను. రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పు స్ట్రైట్ లైన్ మెథడ్? Annual depreciation by original cost of the asset into 100. So annual depreciation by cost into asset into 100. Annual depreciation 1,22,500 divided by cost ఎంత? 5 lakhs into 100. అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత? 24.5. రైట్, ఈ మెథడ్ లో డిప్రిసియేషన్ పర్సెంటేజ్ ఎంత? 24.5. 5%. మా అబ్జర్వ్ చేస్తున్నావా అన్ని? Yes, sir. ఇక్కడ 62.39 ఏంటి? అది డిప్రిసియేషన్ అమౌంట్, సార్. ఫస్ట్ ది 62.39% అనేది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండర్ WDV మెథడ్. Yes, sir. 24.5 is the rate of depreciation under straight line method. Straight line method. Under straight line method, depreciation is calculated on, the rate of depreciation is applied on cost. Yes, sir. Rate of depreciation is applied on cost. Yes. So what is the cost of the asset? 5 lakhs. 5 lakhs into 24.5 thousand chudu. Same 1,22,500. Yes, sir. దాన్ని కదా రివర్స్ వర్కింగ్ చేసాం మనం. అవును, సార్. సో 1,22,500 ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే the rate of depreciation under the straight line method is always calculated on cost. Yes, sir. But in case of WDV method, the rate of depreciation is calculated on ఆ ఇయర్ వచ్చిన బ్యాలెన్స్ తోటి అంటే WDV. దాని సింపుల్ వర్డ్స్ కుదరదు. WDV. yes, sir. రైట్, మళ్ళీ చెప్తున్నాను నేను. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా అప్లై చేయాలి. Under the straight line method, the rate of depreciation is applied on Cost. Under the WDV method, the rate of depreciation is applied on WDV, sir. WDV. Okay na? Yes, Under sir. the straight line method, depreciation for the every year is Same. constant. Same. Under the WDV method, so under the straight line method, depreciation of every year is constant. Sir. Under the Yes, sir. straight line method, depreciation is constant. Under the WDV method, depreciation of every year is Not constant. not constant, it is reducing. Yes, sir. Observe channel, it's reducing. First year 3,11,950, second year 1,17,000, third year 44, fifth year 16,595. Every year it is Reducing, sir. reducing. That's why this method is called reducing balance method. Yes, sir. Right now, reducing balance. Balance and every year now observe say reduce out to the balance. First year balance 1,80,000, second year balance
70,700 third year, 26,500 fourth year, 10,000 balance. 10,000. So every year balance is reducing. Every year rate is applied on reduced balance. That's why this method is known as the reducing balance method. Okay, sir. Right now? మా అర్థమైందా మరి ఇచ్చే నీకు? అర్థమైంది సార్. Right. Next. Hemant. Hemant. చరిష్మా. హేమంత్ వాయిస్ రావట్లేదు, నన్ను మ్యూట్ చేసే. సార్ సార్ హేమంత్ వాయిస్ మ్యూట్ చేసాను. చరిష్మా. సార్. రైట్ చరిష్మా, ఇప్పుడు ఒకసారి నేను సింపుల్ గా సమరైజ్ చేద్దాం, ఓకేనా? ఓకే సార్. చాలా ఈజీ థింగ్ అని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. రైట్. ఎస్ సార్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఒక మెథడ్, WDV మెథడ్ ఒక మెథడ్, ఓకేనా? బోత్ ఆర్ ఇంపార్టెంట్ మెథడ్స్. ఎస్ సార్. రైట్. ఫస్ట్ థింగ్, యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఫార్ములా ఉందా? ఎస్ సార్. ఏంటంటే ఫార్ములా? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై లైఫ్. వెరీ గుడ్. WDV లో ఉందా? నో సార్. లేదు. దాని మీద లేదు, డైరెక్ట్ క్యాలిక్యులేషన్ లేదు, ఓకేనా? ఎస్ సార్. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో కట్టచ్చా? ఎస్ సార్. కట్టచ్చు. WDV లో మెథడ్ కట్టచ్చా? కట్టచ్చు. ఎస్ సార్. సో WDV మెథడ్ లో ఏంటంటే రేట్ క్యాలిక్యులేషన్ 1 minus n into root over residual value by cost of asset into 100. నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే WDV మెథడ్ లో డైరెక్ట్ గా రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం, స్ట్రైట్ లైన్ మెథడ్ లో డైరెక్ట్ గా యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్ సార్. రైట్ అన్న. WDV మెథడ్ లో యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయలేము అనకూడదు, అంటే చేయగలం, బట్ కానీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రేట్. ఎస్ అలాగే నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా కట్టాలంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యాన్యువల్ డిప్రిసియేషన్. ఎస్ సార్. రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పు ఇక్కడ? Depreciation by cost into 100. యాన్యువల్ డిప్రిసియేషన్ per annum divided by Cost into 100. 100. ఇక్కడ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా కనుక్కుంటాం? WDV of the asset multiplied with rate. Simple. So what is the direct formula? అంటే డిప్రిసియేషన్ కనుక్కోవడానికి స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఉన్న డైరెక్ట్ ఫార్ములా కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడ్ బై లైఫ్. ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ వచ్చేస్తుంది. Yes sir. WDV మెథడ్ లో ఫార్ములా 1 minus nth root of residual value divided by cost of the asset. Yes sir. WDV మెథడ్ లో యాన్యువల్ డిప్రిసియేషన్ ఎలా కనుక్కోవాలి? WDV of the asset. What is meant by WDV? Written down value method. That is the balance at the end of Asset. every year. Every year ending the balance. Every year ending balance and after depreciation. Right? Yes sir. Written down in the value. Right? And written down value into rate. Okay na? This is the annual depreciation under the WDV method. What Yes, is the sir. rate under the straight line method? Depreciation by cost into 100. Every year depreciation constant ఉంటుంది, అది divided by cost into asset. Cost into 100. Okay na? Yes sir. అప్పుడు నేచర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఫార్ములాస్ కన్నా, ఇవి ఫార్ములాస్ పైన చెప్పిన రెండు ఫార్ములాస్ కదా. Yes sir. నేచర్ గురించి మాట్లాడుకుంటే ద డిప్రిసియేషన్ ఈస్ కాన్స్టెంట్. డిప్రిసియేషన్ ఈస్ కాన్స్టెంట్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. WDV మెథడ్ లో Vary అవుతుంది సార్. డిప్రిసియేషన్ ఈస్ varying, that is reducing. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఏమవుతుందన్నా తగ్గుతూ ఉంటుంది. వ్యారీ అవ్వడం అంటే రెడ్యూస్ అవుతుంది అని అర్థం. Yes sir. మారుతుంది, కానీ ఎంత మారుతుందంటే తగ్గుతుందా లేదా? తగ్గుతుంది సార్. ఖచ్చితంగా తగ్గుతుందా? ఓకేనా? Yes sir. నెక్స్ట్, a rate is always Applied on cost. applied on cost under the straight line method. Under the WDV method, Rate is applied on WDV.
rate is applied on WDV of the asset. ఓకేనా? Yes, sir. ఈ పాయింట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దీనిలో అడగచ్చు. సో రెండు మెథడ్స్ గురించి చెప్పాను సార్. ఈ మెథడ్ లో ఫార్ములా ఎలా డిరైవ్ చేసాము, 1 - s√. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ని ఇంటర్లింక్ చేసేటువంటి క్వశ్చన్ అన్న, దీని గురించి మనం తర్వాత నేర్చుకున్నాం. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఆ ఫార్ములా డెరివేషన్ టైం వాల్యూ ఆఫ్ మనీ అనే చాప్టర్ నేను మ్యాథమెటిక్స్ చెప్తాను. అది చెప్పినప్పుడు డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అది డిస్కస్ చేయాలంటే నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ చెప్పాలి, దాన్ని రివర్స్ చేయాలి. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ పెరుగుతూ ఉంటే ఇక్కడ అమౌంట్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. సో రివర్స్ చేసుకుంటూ చేసే కాన్సెప్ట్, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా 2 మెథడ్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. బుచ్చిరాజు ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. సౌమ్య అర్థమైంది సార్. ఓకే నేను రైట్. ఇప్పటికి మనం 2 మెథడ్స్ డిస్కస్ చేసాం కదా. ఒక చిన్న అబ్జర్వేషన్, ఈ పాయింట్ నుంచి నేను క్వశ్చన్ అడుగుతాను. సో దీని నుంచి మనం ముందుకు వెళ్దాం. రైట్, కొంచెం అనాలిసిస్ చేద్దాం. సౌమ్య, సౌమ్య నేను క్వశ్చన్ అడిగాను అనుకో, సార్ చెప్పమ్మా ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ గుడ్ మెథడా లేదా WTV మెథడ్ బెటర్ మెథడా, విచ్ మెథడ్ ఈస్ గుడ్ అని నేను అడిగితే ఏం చెప్తాం? అంటే వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డెసిషన్ తీసుకోవాలనే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. అంటే ఎవరైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే లైక్ స్ట్రైట్ లైన్ మెథడ్ కి నేను వెళ్దాము లేదా WTV మెథడ్ కి నేను వెళ్దాము అని డెసిషన్ తీసుకోవాలంటే మన అకౌంటింగ్ స్టాండర్డ్ ఏదైనా చేసుకోమంది. యాక్ట్స్ ప్రకారం చూసుకొని ఏది బెటర్ అయితే అది తీసుకుంటాం సార్. దేని ప్రకారం అమ్మా? యాక్ట్స్ ఉంటాయి కదా సార్. యాక్ట్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ చెప్తే చేస్తాం నాన్న, బట్ వాడు కూడా ఆ మెథడ్ ఎందుకు సజెస్ట్ చేశారంటే దానికో బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. ఎస్ సార్. రైట్, దానికో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, అబ్జర్వ్ దీని యొక్క నేచర్ ని బట్టి మనం అది అబ్జర్వ్ చేయాలి. రైట్, స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ ఎలా ఉంది చెప్పు? కాన్స్టెంట్ గా ఉంటుంది. రైట్, WTV మెథడ్ లో డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంది? వేరీ అవుతుంది. రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అవుతుంది. వాల్యూ అంటే సింపుల్ గా మనం మాట్లాడకూడదు, వాల్యూ అని రెడ్యూస్ అవుతుంది. క్లియర్ గా అర్థం చేసుకోవాలి కదా. ఇందాకే అబ్జర్వ్ చేయి, ఒక సమ్ మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని 2 మెథడ్స్ లోనే కట్టాం. సో దానిలో స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? 1,22,500. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కదా. అలాగే WTV మెథడ్ లో డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ తీసుకున్నామా? ఇందాక ఎంత ఒకసారి చెప్పగలవా? నన్ను పర్వాలేదు, నేను చెప్తాను. 1,03,11,950, 3,11,950. నెక్స్ట్ 17,324. నెక్స్ట్ 44,125. నెక్స్ట్ 16,595. ఓకేనా? రైట్, ఇప్పుడు ఇదే క్వశ్చన్. సో ఇక్కడ డిప్రిసియేషన్ వ్యారీ అవుతుంది కదా. సో నా డిప్రిసియేషన్ కాన్స్టెంట్ గా ఉంటే కరెక్టా లేదా రెడ్యూస్ అవుతూ ఉంటే కరెక్టా అని క్వశ్చన్ అడిగాను అనుకున్నాను. ఏది కరెక్ట్? రెండు కరెక్ట్ అనుకుంటే సార్. రెండు కరెక్ట్ అవ్వచ్చు కదా, ఏది వేరియేషన్ లేదా. సో అందుకని దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే దీని యొక్క ఎసెట్ యొక్క నేచర్ ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎసెట్ నేచర్ నువ్వు చెప్పు, జనరల్ గా ఏ ఎసెట్ అయినా ఉందనుకో, 1 minute అయినా అప్పుడే వస్తాను, 2 minutes లో వస్తానా? రైట్, నేను కంటిన్యూ చేద్దాం. అమ్మ సౌమ్య, ఇక్కడ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఎసెట్ యొక్క నేచర్ గురించి. ఓకేనా? ఒక మిషనరీ ఉందనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. మిషన్ యొక్క నేచర్ ఏంటి? మిషన్ వాడే కొద్ది రిపేర్స్ అనేవి పెరుగుతాయా, మిషన్ వాడక ముందు రిపేర్స్ ఎక్కువ ఉంటాయా? వాడే కొద్ది పెరుగుతాయి సార్. వాడే కొద్ది పెరుగుతాయి. సో ఒక మిషన్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ కదా డిప్రిసియేషన్ కూడా.
మిషన్ కి సంబంధించి రెడ్యూసింగ్ వాల్యూ కదా, దాని యొక్క యూసేజ్ వాల్యూ కదా ఇదంతా. Yes, sir. సో మిషన్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ డిప్రిసియేషన్ కాదు, దాని రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటాయి. Okay, sir. ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడు కూడా రెండు విషయాలతో కంపేర్ చేయాలన్నమాట. మిషన్ కి సంబంధించినటువంటి డిప్రిసియేషన్ తో పాటుగా మిషన్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ ఇంకా ఉంటాయి కదా, వాటిని మనం ఐడెంటిఫై చేయాలి, వాటి గురించి కూడా ఆలోచించాలి. Okay, sir. సో రిలేటెడ్ ఎక్స్పెండిచర్, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ లెట్ us take రిపేర్స్. Okay, sir. రిపేర్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫస్ట్ ఇయర్ తక్కువ ఉంటాయి, Yes, sir. తర్వాత పెరుగుతూ ఉంటాయి, తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటాయి కదా. Yes, sir. అంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయ, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ మిషనరీ రిపేర్స్ ఒక 10,000 అయ్యాయి అనుకుందాం. Okay, sir. సెకండ్ ఇయర్ కి 20,000 అవ్వచ్చు కదా, Yes, sir. థర్డ్ ఇయర్ కి 30,000. Yes, sir. మిషన్ 4 ఇయర్స్ వాడితే రెగ్యులర్ రిపేర్స్ వచ్చేస్తాయి, అవునా కదా, Yes, sir. 50,000. ఓకేనా, Yes, sir. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది ఎగ్జాంపుల్. Yes, sir. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి. సో నేను ఇక్కడ ఈ అమౌంట్ ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ సేమ్ తీసుకుని సేమ్ 10,000 డిప్రిసియేషన్ తీసుకుని రెండు కలిపేస్తా అనుకో. రెండు కూడా ఎక్కడికి వెళ్తాయి, ఏ ఎక్స్పెండిచర్ ఎక్కడికి వెళ్తుంది, P&L. P&L account. Yes, సో sir. P&L అకౌంట్ లో ఏ ఎక్స్పెండిచర్ అనేది పంపించినప్పుడు అక్కడ నా ప్రాఫిట్ అనేది ఎఫెక్ట్ అవుతా అవదా? అవుద్ది, sir. ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ 122 ప్లస్ 10,000, సెకండ్ ఇయర్ ప్రాఫిట్ 122,500 ప్లస్ 20,000, Yes, sir. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 1,22,500 ప్లస్ 50,000. Yes, sir. అంటే P&L అకౌంట్ లో ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అనేది ఏమవుతుందన్న, Increase అవుతుంది, sir. ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్న. Yes, sir. ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నా ప్రాఫిట్ ఏమవుతూ ఉంటుంది, తగ్గుతుంది, sir. అంటే ప్రాఫిట్ అనేది ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వల్ల అది ఎఫెక్ట్ అయిపోతుందా లేదా? Yes, sir. ఎఫెక్ట్ అయిపోతుంది. కానీ జనరల్ గా ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు సేల్స్ పెరిగితే ప్రాఫిట్ పెరగచ్చు, బట్ అదర్ రీజన్స్ వల్ల ప్రాఫిట్ లో వేరియేషన్ అనేది ఎక్కువగా ఉండకూడదు. Yes, sir. ఆ పాయింట్ అర్థమవుతుంది నేను చెప్పాను నేను. Yes, sir. ఇప్పుడు ఏ బిజినెస్ ఎవరైనా బిజినెస్ చేశారనుకున్నాను, వాడి ప్రాఫిట్ పెరిగిందనుకో లేదా ప్రాఫిట్ తగ్గిందనుకో, ఏ రీజన్స్ వల్ల ప్రాఫిట్ పెరగచ్చు తగ్గచ్చు? సేల్స్ ఎక్కువ జరిగితే ప్రాఫిట్ అనేది వస్తుంది, సార్. రావచ్చు. సేల్ జరగకపోతే ప్రాఫిట్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది, అవునా కదా. Yes, sir. అందుకని మిగతా రీజన్స్ వల్ల కూడా ప్రాఫిట్ బాగా ఇంపాక్ట్ అయింది అనుకున్నానా, సో దాన్ని మనం ఏం చేయలేం, ప్రాపర్ గా దాన్ని కన్సిడర్ చేయలేం. Yes, sir. రైట్ నా. Yes, sir. సో దీనిలో మిషన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఏమవుతుందన్న, ఎవ్రీ ఇయర్ ఏమో ఇది పెరుగుతుంది, అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా ఉంది, కాన్స్టెంట్ గా. Constant. మరి P&L కి దాని యొక్క ఎఫెక్ట్ ఏమవుద్ది, ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి, సార్. తగ్గుతాయి కదా, అంతే కదా. Yes, sir. అదే ఒకవేళ ఇది తగ్గుతూ ఉండి ఇది పెరుగుతుంది అనుకో, Yes, sir. P&L మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎఫెక్ట్ కొంతవరకు అది నల్లిఫై అయ్యే అవకాశం ఉంది. Yes, sir. అర్థమవుతుందా నాన్న? Yes, sir. సో కాబట్టి అంటే ప్రాఫిట్ ఇంపాక్ట్ ఎక్కువ కనబడకూడదు. మిషనరీ యొక్క రిపేర్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి, అంటే అసెట్ యొక్క రిపేర్స్ వాడే కొద్ది ఎక్కువ పెరుగుతాయి అనే జనరల్ అజంప్షన్ ఉన్నప్పుడు ఫాలో అయ్యే మెథడ్ ఏంటన్నా, WDV ఫాలో అవుతారు. అంటే ఎక్స్పెండిచర్ అదర్ దాన్ డిప్రిసియేషన్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతా ఉంటుంది. అలాంటి డిప్రిసియేషన్ ఏదైతే బెటర్, తగ్గితే తగ్గుతుండాలి. డిప్రిసియేషన్ తగ్గుతూ ఉండాలి, ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉండాలి. ఇలా అవుతున్నప్పుడు రెండు కూడా బ్యాలెన్స్ అయ్యి నా ప్రాఫిట్ యొక్క ఇంపాక్ట్, ప్రాఫిట్ మీద ఎక్స్పెండిచర్ యొక్క ఇంపాక్ట్ ఏముంటది, తక్కువ ఉంటుంది. రైట్. అదే ఇప్పుడు సైట్ లో మెథడ్ అనుకో, ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఇలాగే ఉంటుంది, ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఓవరాల్ దాని ఇంపాక్ట్ ఏమవుద్ది, ప్రాఫిట్ తగ్గిపోతుంది. ప్రాఫిట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడిపోయి ప్రాఫిట్ ఏమవుతుంది, బాగా తగ్గిపోతుంది కదా. సో ప్రాఫిట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండకూడదు, డిప్రిసియేషన్ తో పాటుగా అదర్ ఎక్స్పెండిచర్స్ వాల్యూస్ ఎప్పుడు పెరుగుతాయి అని అనుకుంటే WD మెథడ్ ఫాలో అవడం బెటర్. ఎక్స్పెండిచర్స్ పెద్దగా వేరియేషన్ ఉండదు వాడినప్పటికీ కూడా అని అనుకుంటే స్ట్రైట్ లైన్ మెథడ్. రైట్ నా. సో కాబట్టి ఏ మెథడ్ అనేది దాని యొక్క నేచర్, ఆ ఎక్స్పెండిచర్, ఆ అసెట్ యొక్క అదర్ ఎక్స్పెండిచర్ నేచర్ మీద కూడా ఏమై ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. రైట్ నా. మా అర్థమైంది ఏం చెప్పాను నేను? అర్థమైంది సార్. ఇంకేమైనా డౌట్ ఉందా దానిలో? లేదు సార్. రైట్, థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో మిగతా వాళ్ళ 2 మెథడ్స్ చెప్పాను, 2 మెథడ్స్ మీద అనాలిసిస్ చెప్పాను నేను.
రైట్. సో దీంతో మనకి టూ ఇంపార్టెంట్ మెథడ్స్ డిస్కస్ చేయడం జరిగిందన్న. సో ఇప్పుడు మనం అకౌంటింగ్ కి వెళ్దాం అన్న. ఆఫ్టర్ అకౌంటింగ్ రిమైనింగ్ మెథడ్స్ చూద్దాం. అకౌంటింగ్ కూడా చెప్పిన తర్వాత నేను రిమైనింగ్ మెథడ్స్ అనేవి డిస్కస్ చేస్తాను. రైట్. నేను అకౌంటింగ్ ఫర్ డిప్రిసియేషన్ కూడా డిస్కస్ చేశాక ఇంకా మెథడ్స్ ఉన్నాయన్న. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఇంకా మెథడ్స్ ఉన్నాయి. అవి పెద్ద కష్టమైన మెథడ్స్ ఏమి కావు, జనరల్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దాం, అకౌంటింగ్ డిస్కస్ చేద్దాం. సో స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడి మెథడ్, రెండు ఇంపార్టెంట్ మెథడ్స్ డిస్కస్ చేసాం. దాన్ని బేస్ చేసుకుని మన అకౌంటింగ్ నేర్చుకోవచ్చు. అకౌంటింగ్ నేర్చుకున్నాక తర్వాత మనం ఇంకా రిమైనింగ్ మెథడ్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం చూద్దాం. రైట్. ఓకే. ఆదిత్య ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్. రైట్. అకౌంటింగ్ లోకి వెళ్దాం. కార్తిక్. సార్ కార్తిక్, అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ అకౌంటింగ్ చేయడానికి ఎంట్రీ నీకు ఐడియా ఉందా? డిప్రిసియేషన్ ఎంట్రీ చెప్పు. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్. డిప్రిసియేషన్ కి ఎంట్రీ నాన్న, జర్నల్ ఎంట్రీ. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్ సార్. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్, అంతేనా? మిషనరీ అంటే అసెటే కదా. ఎస్ సార్. రైట్. అది నార్మల్ మెథడ్. మనకి అకౌంటింగ్ లో రెండు మెథడ్స్ ఉంటాయి. రైట్. ఒక మెథడ్ రెగ్యులర్లీ యూజ్డ్ మెథడ్, దట్ ఈస్ కాల్డ్ నువ్వు ఇందాక చెప్పినటువంటి ఎంట్రీ, డిప్రిసియేషన్ టు మెషినరీ అకౌంట్, అది అసెట్. రెండో మెథడ్ పేరున అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ మెథడ్. ఎస్ సార్. సో ఒకటి డిప్రిసియేషన్ మెథడ్, జనరల్ మెథడ్. రెండోది అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ కాన్సెప్ట్. ఎస్ సార్. ఫస్ట్ మీకు తెలిసిన మెథడ్ గురించి నువ్వు ఏ ఎంట్రీస్ చెప్తే ఆ ఎంట్రీస్ నేను రాస్తాను. ఆఫ్టర్ దట్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ కి వెళ్దాం. ఎస్ సార్. సో అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ అకౌంటింగ్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 సార్. రెండు మెథడ్స్. సో ఫస్ట్ నార్మల్ లో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ కి ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ సార్. రైట్, వెరీ గుడ్. సో దీనికి ఎంట్రీ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. సో ఎవ్రీ ఇయర్ అసెట్ ని యూజ్ చేయగానే దాని మీద డిప్రిసియేషన్ కడతాము. అది స్ట్రైట్ లైన్ అయితే స్ట్రైట్ లైన్ ప్రకారం వాల్యూ చేస్తాము, డబ్ల్యూడివి అయితే డబ్ల్యూడివి ప్రకారం వాల్యూ చేస్తాము. ఎస్ సార్. సో మెథడ్ ఏదైనా వాల్యూ ఆఫ్ డిప్రిసియేషన్ మారుతుంది, సేమ్ ఉండదు. డిఫరెంట్ మెథడ్స్ కి డిఫరెంట్ డిప్రిసియేషన్ వస్తుంది. అమౌంట్ కనుక్కున్నాక ఎంట్రీ అయితే సేమ్. ఓకేనా? ఎస్ సార్. రైట్. సెకండ్ పాయింట్, ఇలా ఎవ్రీ ఇయర్ రిపీట్ చేసుకుంటూ వెళ్తాం కదా ఇది. ఎస్ సార్. సో ఇట్ విల్ బి రిపీటెడ్ ఎవ్రీ ఇయర్, రైట్ నా? ఎస్ సార్. ఈ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ని ఎక్కడ క్లోజ్ చేస్తానన్న? డిప్రిసియేషన్ అకౌంట్ లో సార్. డిప్రిసియేషన్ ఎక్స్పెండిచర్ కదా, లాస్ కదా ఇది. అసెట్ లో ఒక అసెట్ యొక్క రిడక్షన్, లాస్ కదా ఇది. ఎస్ సార్. సో అకౌంట్ ఎక్కడ క్లోజ్ చేయాలి? లాసెస్ అని ఎక్కడ క్లోజ్ అవుతాయి? P&L అకౌంట్ కి క్లోజ్ అవుతాయి. ఎస్ సార్. సో P&L అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్. డిప్రిసియేషన్. ఎప్పుడు కూడా నేను కనిపెట్టినటువంటి ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్స్ అన్ని కూడా ఏ అకౌంట్ కి తీసుకెళ్తాను? P&L. సో ఆ P&L అకౌంట్ నుంచి దాని ద్వారా ఏం కనిపెడతాను? నాకు ప్రాఫిట్ అల్టిమేట్ గా మిగిలిందా లేదా అనేది కనిపెడతాను కదా. ఎస్ సార్. సో అల్టిమేట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఈస్ టు నో ది ఫినాన్షియల్ రిజల్ట్ అండ్ టు నో ది ఫినాన్షియల్ పొజిషన్. ఎస్ సార్. నువ్వు ఏ ఎంట్రీ, నన్ను జాగ్రత్తగా నేను చెప్తాను, అకౌంటింగ్ లో నువ్వు ఏ ఎంట్రీ అయినా రాయి, దాని ఫైనల్ ఇంపాక్ట్ రెండు చోట్ల ఉంటుంది. P&L లో ఉంటుంది, లేదా బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది, లేదా రెండిట్లోనే ఉంటుంది. ఆ రెండు ఐటమ్స్ లోనే ఉంటుంది కదా. ఎస్ సార్. సో అది P&L కి, దాని ఇంపాక్ట్ P&L కి వెళ్తుందా లేదా పొజిషన్ అంటే అర్థం బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ కి వెళ్తుందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎస్ సార్.
రైట్. ఇప్పుడు ఈ డిప్రిసియేషన్ అనే ఎంట్రీస్ వల్ల జనరల్ గా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఎంట్రీస్ కూడా రిపీట్ అవుతాయి రెగ్యులర్ గా, ఎస్ సార్, ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతాయి కదా. ఎస్ సార్, ఒక పీరియడ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ లైఫ్ 4 years అనుకో, ఈ రెండు ఎంట్రీస్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతాయి, అలా 4 years రిపీట్ అవుతాయి. ఎస్ సార్, మధ్యలో నేను ఏం చేయొచ్చు కావాలంటే అసెట్ ని సేల్ చేయొచ్చు. సేల్ చేయొచ్చు కదా. ఎస్ సార్, సేల్ ఆఫ్ అసెట్. అసెట్ ని సేల్ చేస్తాను అనుకున్నాను, ఎంట్రీ. ఒక అసెట్ అమ్మేసాను, ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. సేల్ ఆఫ్ అసెట్ అని ఏముండదండి, అసెట్ అకౌంట్. ఎస్, సేల్ అనేది ట్రాన్సాక్షన్, రైట్. అసెట్ అనేది పోతుంది, క్యాష్ అనేది వస్తుంది, సింపుల్. ఓకే సార్, ఓకేనా. ఎస్ సార్, కానీ నువ్వు అబ్జర్వ్ చేసే విషయం అంటే ఇది సేల్ వాల్యూ, అసెట్ యొక్క క్రెడిట్ అనేది సేల్ వాల్యూ. కానీ నా బుక్స్ లో దాని వాల్యూ ఎంత ఉందో అంతకే అమ్ముతానా? నో సార్, లేదు, రెండు కేసెస్ ఉంటాయి దీనిలో కదా. ఎస్ సార్, సేల్ ఆఫ్ అసెట్ లో ఇఫ్ పాయింట్ అని అబ్జర్వ్ చేయాలి, నేనేం చెప్తున్నాను. సేల్ ఆఫ్ అసెట్ లో ఇఫ్ సేల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్, సార్ ఫస్ట్ కేసు ఇచ్చు, సేల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ WDV, దట్ ఇస్ కాల్డ్ బుక్ వాల్యూ. ఎస్ సార్, ఒక అసెట్ ని నా బుక్స్ లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ అమ్మొచ్చు, నా బుక్స్ లో ఉన్న వాల్యూ కన్నా తక్కువ అమ్మొచ్చు, లేదా బుక్స్ లో ఉన్న వాల్యూకే అమ్మొచ్చు. ఎస్ సార్, ఫస్ట్ కేసు మనం తీసుకుంటున్నాం, సేల్ వాల్యూ ఇస్ మోర్ దాన్ ది WDV. బుక్ లో ఉన్న దానికన్నా ఎక్కువ కమ్మాను అనుకో. ఎస్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ లో అసెట్ అనేది ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్. సో WDV అనేది డెబిట్ బ్యాలెన్స్ కదా. ఎస్ సార్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, WDV అనేది ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్. సేల్ చేయగానే ఏ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్. చూడు అసెట్ అకౌంట్ క్రెడిట్ అయింది కదా, సేల్ అంటే అసెట్ క్రెడిట్ అవుతుంది, బుక్ వాల్యూ అంటే అసెట్ వాల్యూ డెబిట్ ఉంటుంది. ఎస్ సార్, ఓకేనా. ఎస్ సార్, సో ఇప్పుడు క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ అంటే దాని అర్థం అసెట్ WDV కన్నా అసెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సేల్ వాల్యూ ఎక్కువ ఉందని అర్థం. ఎస్ సార్, జనరల్ గా ఒక నేచర్ టెర్మినాలజీ నీకు ఐడియా ఉంది, అకౌంటింగ్ లో లెడ్జర్ రూల్ తెలుసు కదా. క్రెడిట్ సైడ్ ఇస్ మోర్ దాన్ ది డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఇస్ మోర్ దాన్ ది డెబిట్ సైడ్, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ లాస్. క్రెడిట్ బ్యాలెన్స్. లాస్ కాదు, ప్రాఫిట్. క్రెడిట్ సైడ్ ఇస్ మోర్ దాన్ ది డెబిట్ సైడ్, దట్ మీన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. ఏ లెడ్జర్ అయినా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే లెడ్జర్స్ ట్రయల్ బ్యాలెన్స్ అవుతుంది కదా మనకి. ఎస్ సార్, ఆ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే లెడ్జర్స్ ఏంటి, సార్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే లెడ్జర్స్ ఏంటి, క్యాష్ బుక్, క్రెడిట్ బ్యాలెన్స్. ఏం ఐటమ్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయా, బ్యాంక్ బుక్ ఉండొచ్చు సార్, ఏంటి బ్యాంక్ అకౌంట్స్. లెడ్జర్ వైజ్ చెప్పకూడదన్నా, జనరలైజ్ గా చెప్పొచ్చు. ఏ ఐటమ్ క్రెడిట్ ఉంటుందంటే ఇన్కమ్స్ క్రెడిట్ ఉంటాయి, ఎస్ సార్, లైబిలిటీస్ క్రెడిట్ ఉంటాయి. ఎస్ సార్, నువ్వు చెప్పిన బ్యాంక్ ఎసెట్ అది డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉండదు. ఓకేనా. సో క్రెడిట్ ఐటమ్స్ ఏముంటాయంటే ఇన్కమ్స్, లైబిలిటీస్. ఎస్ సార్, ఓకేనా. ఎస్ సార్, ఇక్కడ ఎసెట్ గురించి మాట్లాడుతాం. ఎసెట్ ని బుక్ లో ఉన్న దానికన్నా ఎక్కువ అమ్ముతున్నా, దాని అర్థం ఏంటన్నా అది ఇన్కమ్. ఎస్ సార్, ఓకేనా. సో ఇప్పుడు ఇఫ్ మోర్ దాన్ ది సేల్ వాల్యూ ఇస్ మోర్ దాన్ ది WDV, asset have a credit balance, that means income. So asset account balance is transferred to క్రెడిట్ లో దాన్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. డెబిట్ చేసి ఆ అమౌంట్ ఎక్కడ పంపించాలి, ప్రాఫిట్ ఆన్ సేల్. ఏ అకౌంట్ పంపించాలి, ప్రాఫిట్ ఇన్కమ్. కార్తీక్ అర్థమవుతుంది అది. ఫైనల్ ఇంకొక ఎంట్రీ, ఈ ప్రాఫిట్ అనేది ఏ అకౌంట్ కి క్లోజ్ అవుతుంది, ఏ ప్రాఫిట్ అని ఎక్కడికి వెళ్తుంది, ఏనా P&L. సో ప్రాఫిట్ ఆన్ సేల్ అకౌంట్ డెబిట్ టు P&L. ఇలా 3 ఎంట్రీస్ వస్తాయి అన్నమాట సేల్ లో. ఇది ఒక కేసు. ఏంటి కేసు, ఇఫ్ ద సేల్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ బుక్ వాల్యూ WDV. ఇదే కేసు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని ఇంకోలాగా. ఫోర్త్, ఇఫ్ సేల్ వాల్యూ దట్ మీన్స్ క్రెడిట్, సేల్ చేయగానే అసెట్ క్రెడిట్ అవుతుందా లేదా, is less than the book value, debit balance. Book value means debit, asset is debit balance. Yes sir. If the sale value is less than the book value, అంటే దాని అర్థం లాస్ వచ్చింది. Debit is more than the credit, that means loss. Yes sir. Debit is more than the credit అంటే debit balance. Debit balance ఏమో ఉంటాయి, లాసెస్, ఎక్స్పెండిచర్ అండ్ అసెట్స్. Yes sir.
ఈ అసెట్ లో అమ్మేయడం వల్ల మిగిలిపోయింది లాస్ నాన్న. ఓకేనా? Yes. సో మళ్ళీ సేమ్ నాన్న, అమ్మగానే ఎంట్రీ ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అసెట్ అకౌంట్. సో క్రెడిట్ అయింది అసెట్. ఆల్రెడీ అసెట్ డెబిట్ ఉంది, ఇప్పుడు క్రెడిట్ అయింది. డెబిట్ లో ఉన్నది క్రెడిట్ లో ఉన్న వాల్యూ తక్కువ నాన్న. క్రెడిట్ ఇస్ లెస్ దాన్ ది డెబిట్. డెబిట్ బ్యాలెన్స్ మిగిలింది. రైట్ నాన్న? దాన్ని క్లోజ్ చేయాలంటే ఎక్కడ పంపించాలి? P&L. క్రెడిట్ చేయాలి. సో డెబిట్ ఏంటన్నా? లాస్ ఆన్ సేల్. Yes, sir. సో లాస్ ఎక్కడికి వెళ్తుందన్న? P&L. P&L account అకౌంట్ డెబిట్ టు లాస్ ఆన్ సేల్. Yes. సో లెడ్జర్ అనాలిసిస్ చేయాలన్న చాలా జాగ్రత్తగా. ఓకేనా? ఇదంతా ఏ మెథడ్ అనేది? రెగ్యులర్. రైట్? Yes, sir. ఇదంతా ఏంటిది? రెగ్యులర్ మెథడ్. రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎంట్రీస్ ని ఎలా అప్లై చేస్తామో చూద్దాం. Okay, sir. రైట్. సో అందరూ కూడా జాగ్రత్తగా ఒకసారి ఎంట్రీస్ ఏం చెప్పినా అర్థం చేయండి. సో వీటిని నేను అప్లికేషన్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎంట్రీస్ అప్లికేషన్ చెప్తాను. పూర్ణ మహాలక్ష్మి. మా పూర్ణ మహాలక్ష్మి. మా పూర్ణ మహాలక్ష్మి ఒకసారి నేను చెప్పిన ఎంట్రీస్ వెరిఫై చేసుకో. వీటి మీద అప్లికేషన్ కి వెళ్దాం మనం. ఓకే సార్. 1 minute ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎంట్రీస్. సో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎంట్రీ, డిప్రిసియేషన్ టు అసెట్. క్లోజింగ్ ఆఫ్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? P&L. సో P&L అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్. అలాగే అసెట్ అమ్మినప్పుడు 3 ఎంట్రీస్ ఉంటాయి అన్న. ఒకటి సేల్ వాల్యూ, మళ్ళీ అసెట్ నుంచి అకౌంట్ ఎక్కడ పంపించాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. మూడోది ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L కి క్లోజ్ చేయాలి. ఓకే సార్. ప్రాఫిట్ ఆర్ లాస్ ని P&L కి క్లోజ్ చేయాలి. సో 3 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే సార్. రైట్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఓకే సార్. ఈజీగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక మిషన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే సార్. మిషన్ యొక్క కాస్ట్ 5 lakhs, స్క్రాప్ వాల్యూ 50,000, లైఫ్ 5 years అన్న. ఓకేనా? ఓకే సార్. ఇది మిషనరీ డేటా నాన్న, ఎస్టిమేటెడ్ డేటా. ఒకటి ఇది, అంటే యాక్చువల్ హిస్టారికల్ కాస్ట్ అనేది యాక్చువల్, లైఫ్ అండ్ స్క్రాప్ వాల్యూ ఆర్ ఎస్టిమేటెడ్. రైట్ నాన్న? ఓకే సార్. ఓకే. సో దీనికి వాడు ఫాలో అవుతున్న మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ పెర్ యానం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై లైఫ్ ఆఫ్ ది ఇయర్. కాస్ట్ 5 lakhs, స్క్రాప్ వాల్యూ 50,000 డివైడెడ్ బై లైఫ్ 5 years. క్యాలిక్యులేట్ చేయాలి. 4,50,000 డివైడెడ్ బై 5. 90,000 per annum. yes sir. సో డిప్రిసియేషన్ 90,000 per annum నా డిప్రిసియేషన్ అంతేనా కదా? అంతే సార్. స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఏముంటది? సేమ్. ఓకే. సో నీకు అర్థం అవడం కోసం నేను డిప్రిసియేషన్ స్టేట్మెంట్ తయారు చేస్తాను. ఓకే సార్. జాగ్రత్తగా వినాలనా? ఓకే సార్. సో డిప్రిసియేషన్ స్టేట్మెంట్ ఎందుకు చేస్తానంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. అకౌంటింగ్ అర్థం అవడం కోసం స్టేట్మెంట్ తయారు చేస్తాం. ఇది కంపల్సరీగా చేయాలంటే ఏం అవసరం లేదు, చిన్న విషయాలకు అవసరం లేదు. లేదు కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది అనుకుంటే స్టేట్మెంట్ తయారు చేసుకోండి. ఓకే సార్. రైట్. స్టేట్మెంట్, డిప్రిసియేషన్ స్టేట్మెంట్. ఏంటి డిప్రిసియేషన్ స్టేట్మెంట్ అంటే సింపుల్ గా మనం దీనిలో డీటెయిల్స్ రాసుకున్నాం. లైక్ ఫస్ట్ అసెట్ ఎంత కొన్నాం? కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత? 1 lakh. 5 lakhs. 5 lakhs. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ చేయడం వల్ల అసెట్ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది కదా? తగ్గుతుంది. మైనస్ డిప్రిసియేషన్. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? 90,000. సో దెన్ రిమైనింగ్ WDV ఫర్ ది ఫస్ట్ ఇయర్. WDV ఎంత? 4,10,000. ఇదంతా ఫస్ట్ ఇయర్ నా. yes sir. మళ్ళీ ఆ 4,10,000 మళ్ళీ వాడతాం కదా, యూటిలైజ్ చేస్తామా చేయమా? yes sir, చేస్తాం సార్. కాబట్టి మళ్ళీ డిప్రిసియేషన్ సెకండ్ ఇయర్ కూడా వస్తుందా రాదా? yes sir. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత మళ్ళీ? 90,000. సో ఎందుకంటే ఇదే మెథడ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మెథడ్. 3,20,000. డిప్రిసియేషన్ ఎలా ఉంటుంది? సేమ్. ఓకే. అలాగే నెక్స్ట్ థర్డ్ ఇయర్ 90,000. మళ్ళీ 90,000. 2,30,000. 2,30,000. WDV ఫర్ ది థర్డ్ ఇయర్. yes sir. మళ్ళీ తర్వాత ఫోర్త్ ఇయర్ డిప్రిసియేషన్, మళ్ళీ డిప్రిసియేషన్ ఫర్ ఫోర్త్ ఇయర్. yes sir. మళ్ళీ 90,000. yes sir. అప్పుడు ఎంత మిగులుతుందా? 1,20,000. 1,20,000. 30 పోయింది, 70 పోతే 1,30,000 నన్ను.
Yes, sir. 1,30,000. 2,30,000 minus 90 కదా, సారీ Yes, sir. 140, సారీ 140. 1,40,000. 30 పోయిందని 60 తగ్గితే 1,40,000 కదా నాన్న Yes, sir. డబ్ల్యూడివి. అలాగే లాస్ట్ WDV. ఫైనల్ ఇంకొకటి మిగిలిపోయిందని ఏంటది, Scrap. Depreciation for 5th year. 5th ఇయర్, 5 years కదా లైఫ్, 5th ఇయర్స్ డిప్రిసియేషన్ ఎంత, 50 డిప్రిసియేషన్ 90,000. సేమ్ టు సేమ్ నా. సో అల్టిమేట్ గా మిగిలింది ఏంటన్నా డబ్ల్యూడివి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 5th ఇయర్ ఎంత అన్న. 50,000. సో దీని తర్వాత ఇంక అసెట్ వాడడానికి ఉండదు ఏంటి, యాజ్ పర్ ది ఎస్టిమేషన్ 5 years అసెట్ లైఫ్, తర్వాత అసెట్ వాడలేం, Yes, sir. బయట తీసుకెళ్ళి ఎంత కమ్మేయచ్చు, Yeah. 50,000 కమ్మేయచ్చు. Yes, sir. అదే కదా మన ఎస్టిమేషన్, దాని ప్రకారం కదా ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తాం. Yes, sir. రైట్, ఇప్పుడు దీన్నే మనం ఏం చేద్దాం, అకౌంటింగ్ ఎంట్రీస్ లోపల మారుతుంది. స్టేట్మెంట్ కదా, Okay, sir. Statement. ఎంట్రీస్ మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా, Yes, sir. దాని ప్రకారం మనం తయారు చేద్దాం. జనరల్ లెడ్జెస్ తయారు చేస్తాం, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఓన్లీ లెడ్జెస్ అన్ని చేయండి. నేను Okay, sir. Ledger. 2 లెడ్జెస్ ఓపెన్ చేస్తాను. Machinery. ఓకేనా, Okay, sir. సో ఒక లెడ్జర్ మిషనరీ Machinery account. Depreciation. మీకు అర్థం అవడం కోసం ఇంకో లెడ్జర్ డిప్రిసియేషన్ అకౌంట్. Okay, sir. రైట్, సో ఫస్ట్ ఇయర్ అసెట్ ని కొన్నాను నేను, ఫస్ట్ ఎంత Yes, పెట్టుకున్నాను, 5 lakhs. 5 lakhs. సో అసెట్ sir. కొన్నాను 5 lakhs, దానికి ఎంట్రీ వస్తుంది అసెట్ కొంటే, Machinery account debit to bank account. మిషనరీ టు బ్యాంక్ ఆర్ Yes, క్యాష్, sir. 5 lakhs. 5 lakhs. బిగినింగ్ లో నాకు ఇంకో విషయం తెలుసు, ఏంటి నాన్న, స్క్రాప్ వాల్యూ. Scrap value. దానికి ఎంట్రీ ఏంటి, స్క్రాప్ వాల్యూ అమౌంట్ ఎంత, 50,000 కదా, Yes, sir. దానికి ఎంట్రీ Cash to scrap. అసలు దానికి ఎంట్రీ ఉండదు నాన్న. Okay, sir. ఎందుకన్నా నా స్క్రాప్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి, సెట్ యొక్క లైఫ్ అయిపోయాక అమ్మినప్పుడు వచ్చే వాల్యూ, సార్. అది ఎస్టిమేషన్, ఇది ట్రాన్సాక్షన్ కాదు అసలు, Yes, sir. దానికి ఎవరు ఎంట్రీ రాయరు నాన్న. ఓకేనా, ఏం పర్వాలేదు. Okay. నెక్స్ట్ జస్ట్ అండర్స్టాండింగ్ గురించి చెప్పండి. చాలా మంది స్టూడెంట్స్ అసెట్ వాల్యూ కి స్క్రాప్ వాల్యూ క్వశ్చన్ లో డేటా ఇవ్వగానే అసెట్ యొక్క వాల్యూ 4,50,000 అని ఎంట్రీ రాస్తారు. Okay, sir. అసలు రాయకూడదు కదా, ఎందుకంటే స్క్రాప్ వాల్యూ అనేది ఏంటి, ట్రాన్సాక్షన్ కాదు, సార్. కాదు. Estimate స్క్రాప్ value. వాల్యూ తీసుకోకపోతే మరి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయలేం కదా సార్. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కి అకౌంటింగ్ ఎటువంటి సంబంధం లేదు. Okay, sir. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చూసే మెథడ్ లో స్క్రాప్ వాల్యూ కూడా మనం కన్సిడర్ చేసి ఇంత డిప్రిసియేషన్ అకౌంట్ ఫర్ చేస్తాం. Yes, sir. సో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే స్క్రాప్ వాల్యూ ఇవ్వగానే ఇమీడియట్ గా దానికి కూడా ఎంట్రీ రాసేసి, మరి ఎలా రాస్తుందో తెలియదు కానీ అసలు ట్రాన్సాక్షనే కాదు, ఎంట్రీ రాసేసి రైట్ మిషనరీ అకౌంట్ లో 4,50,000 రాసి రాయకూడదు. ఓకేనా, Okay, sir. అసెట్ ఎంత కొన్నాం 5 lakhs, దానికే ఎంట్రీ ఉంటుంది, స్క్రాప్ వాల్యూకి ఎంట్రీ ఉండదు. Okay, sir. ఫస్ట్ ఇయర్ బిగినింగ్ లో ఇది నాన్న, ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి 1 year పాటు మిషన్ యూజ్ చేసాం కదా, Yes, sir. యూజ్ చేస్తే ఎంట్రీ ఏంటి, Depreciation. వెరీ గుడ్, డిప్రిసియేషన్ కి ఎంట్రీ Depreciation to assets, sir. మిషనరీ. రైట్, ఇక్కడ మిషనరీ కాబట్టి డిప్రిసియేషన్ టు మిషనరీ బై మిషనరీ. Yes, sir. అవునా, Sir, machinery account లో by depreciation, sir. డిప్రిసియేషన్ అకౌంట్ లో, By depreciation account. డిప్రిసియేషన్ అకౌంట్ లో Machinery account లో క్రెడిట్ చేయాలి. మిషనరీ అకౌంట్ లో క్రెడిట్ ఓకేనా, బై డిప్రిసియేషన్. ఓకేనా, ఇందులో 2 machinery account. ఇందులో 2 మిషనరీ, ఇందులో అడుగుతున్నాను. Okay, sir. ఫస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయింది. Yes, sir. Second. ఫస్ట్ ఇయర్ ఎండ్ అయిపోగానే ఈ లాస్ అంతా ఏ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది, లాస్ అంతా By P&L. Profit ఎనీ and loss account. ఎక్స్పెండిచర్ ఆర్ లాస్, ఏ ఎక్స్పెండిచర్ అయినా లాస్ ఎక్కడ క్లోజ్ అవుద్ది, P&L క్లోజ్ అవుతుంది. Yes, sir. అసెట్ అనేది ఎక్కడ తీసుకెళ్తాం, బ్యాలెన్స్ చేసి Balance. 4 lakh ఎంత కదా బ్యాలెన్స్, Yes, sir. Next year ki ఇది క్యారీ డౌన్. అలాగే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ Brought బ్రాట్ డౌన్. brought down. అది 4 lakh అని ఏమంటాం, మిషనరీ బ్యాలెన్స్ అంటాం, Yes, sir. మిషనరీ WDV అంటాం,
మిషనరీ Okay. బుక్ వాల్యూ అంటాం. So దీన్ని ఎలాగైనా పిలవచ్చు. మిషనరీ Okay. అకౌంట్ లోని బ్యాలెన్స్ ఏమనొచ్చు? ఈ బ్యాలెన్స్ ని బుక్ వాల్యూ, రిటర్న్ డౌన్ వాల్యూ, రిటర్న్ డౌన్ వాల్యూ, బుక్ వాల్యూ, వాల్యూ, మిషనరీ Yeah. వాల్యూ. క్యారీయింగ్ అమౌంట్, ఓకే సార్. క్యారింగ్ అమౌంట్ వచ్చొచ్చు, డబ్ల్యూడివి అనొచ్చు, బుక్ వాల్యూ అనొచ్చు, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ అనొచ్చు, ఎలాగైనా అనొచ్చు. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్, నేను డబ్ల్యూడివి అన్నానంటే నేను డబ్ల్యూడివి మెథడ్ వాడతానని కాదు, మళ్ళీ చెప్తున్నాను. రిటర్న్ డౌన్ వాల్యూ సార్. రిటర్న్ డౌన్ వాల్యూ బ్యాలెన్స్ రిటర్న్ డౌన్ వాల్యూ అని కూడా అంటాం అంతే. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో డిప్రిసియేషన్ రిటర్న్ డౌన్ వాల్యూ మీద కడతాం కాబట్టి ఆ మెథడ్ పేరు డబ్ల్యూడివి మెథడ్. ఓకే సార్. సో మిషనరీ అకౌంట్ లో మనం మాట్లాడేది క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమనొచ్చు? డబ్ల్యూడివి అనొచ్చు, బుక్ వాల్యూ అనొచ్చు, క్యారింగ్ అమౌంట్ అని అనొచ్చు. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ సెకండ్ ఇయర్ లో మళ్ళీ అసెట్ కొనాలా? నో సార్, డిప్రిషియేషన్. ఓన్లీ డిప్రిసియేషన్ ఉంటుంది. సో డిప్రిసియేషన్ టు మిషనరీ. ఓకే సార్. 90,000. మిషనరీ అకౌంట్ లో బై డిప్రిసియేషన్. 90,000. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. రైట్. మళ్ళీ ఈ ఎండ్ అయిపోగానే మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయిపోతుంది? పిఎన్ఎల్ అకౌంట్ సార్. పిఎన్ఎల్ అకౌంట్ కి 90,000 వెళ్ళిపోతుంది, అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఎస్ సార్. కానీ మిషనరీ అకౌంట్ క్లోజ్ అవ్వదు, ఇంకా బ్యాలెన్స్ మిగులుతుంది కదా? ఎస్ సార్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత? 3,20,000. 3,20,000. ఎస్ సార్. టోటల్ 4,10,000 నుంచి 96, 3,20,000 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి బ్యాలెన్స్ మిగులుతుంది. ఓకేనా? ఎస్ సార్. టు బ్యాలెన్స్ brought down 3,20,000. ఓకేనా? ఓకే సార్. ఇలా 2 ఇయర్స్ జరిగిందా? ఇలా ఎన్ని నెలలు జరుగుతుంది? ఇలాగా ఈ ట్రాన్సాక్షన్ ఎన్ని నెలలు జరుగుతాయి? లైఫ్ ఆఫ్ ది అసెట్స్ సార్ 5 లైఫ్ years. ఆఫ్ చేసేది ఎంత? 5 years. 5 ఇయర్స్ అని ఇలా ఎంట్రీస్ అన్ని రాసుకుంటూ వెళ్తాం. అల్టిమేట్ గా మిషనరీ అకౌంట్ ఎంత మిగులుద్ది? 50,000. 50,000 మిగులుతుంది. ఎప్పుడు? ఎండ్ ఆఫ్ ది 5th year సార్. ఎండ్ ఆఫ్ ది 5th ఇయర్. ఓకేనా? సో నేను Okay, sir. డిప్రిసియేషన్ రాయట్లో బట్ అసెట్ అకౌంట్ రాస్తున్నాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకేనా? ఓకే సార్. ఓకే, చూద్దాం. సో బై డిప్రిసియేషన్ థర్డ్ ఇయర్ కూడా డిప్రిసియేషన్ ఉంటుంది కదా? ఎస్ సార్. 90,000. మళ్ళీ బ్యాలెన్స్ అన్న బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అన్న? 2,30,000. 2,30,000. మళ్ళీ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,30,000. మళ్ళీ బై డిప్రిసియేషన్ 90. మళ్ళీ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అన్న? 1,40,000. 1,40,000. రైట్. సో లాస్ట్ ఫైనల్ 4 ఇయర్స్ అయింది కదా, దానికి ఎన్ని నెలలు ఉంటుంది? ఒక్క ఇయర్ అంతేనా? ఎస్ సార్. 5th year. 5th ఇయర్ మళ్ళీ 2 బ్యాలెన్స్ బ్రాట్ Balance డౌన్ brought 1,40,000. 40. సో బై Depreciation డిప్రిసియేషన్ account. 90. Yes sir. రైట్. By balance carried down. ఎంత బ్యాలెన్స్ ఉంటుందన్న? 50,000. 50 ఉంటుందన్న, అంతేనా? Yes sir. ఈ 50,000 మనం ఏం చేయొచ్చు? సేల్ చేసుకోవచ్చు. సేల్ చేసేయచ్చు, స్క్రాప్ కింద అమ్మేయచ్చు. Yes sir. ఇది మనం బిగినింగ్ లో మన ఎస్టిమేషన్ అన్న, బట్ ఈ రెండు వచ్చేటప్పటికి 5 ఇయర్స్ అయిన తర్వాత వాల్యూ మారచ్చు. Yes sir. దీన్ని సేల్ అని అంటాం. ఓకే సార్. ఈ సేల్ నేను 3rd ఇయర్ లో చేయొచ్చు, 2nd ఇయర్ లో చేయొచ్చు, 1st ఇయర్ లో చేయొచ్చు. నువ్వు సేల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అసెట్ బాగోలేదు, నా పరిస్థితి బాగోలేదు, అసెట్ ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు కదా? Yes sir. సో ఇప్పుడు నేను అజంప్షన్ తీసుకుంటున్నాను 5 ఇయర్స్ ఎండ్ లో అమ్ముతున్నావు అని అనుకుందాం. 5 years end లోనే సార్. ఎండ్ లో అంటే 5 ఇయర్స్ ఎండ్ కి నా బ్యాలెన్స్ ఎంత? 5 ఇయర్స్ ఎండ్ కి నా బుక్ వాల్యూ ఎంత? 50,000. సో నేను మార్కెట్ లో దీన్ని 60,000 కి అమ్మొచ్చు. 40. రైట్ నా? Yes sir. ఇప్పుడు ఇది మిషనరీ అకౌంట్ అనుకో. మిషనరీ అకౌంట్ కదా? మిషనరీ అకౌంట్ సార్. ఇది 5th ఇయర్. 5th year. బిగినింగ్ 1,40,000 ఓకే సార్. మైనస్ డిప్రిసియేషన్ 90. Yes sir. 140 మైనస్ 90 మిషనరీ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉంది? 50,000. ఓకేనా? ఏంటి సార్ ఒకసారి చెప్పండి. మిషనరీ డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1,40,000. Yes sir. డిప్రిసియేషన్ ఎంత ఈ రెండుకి? 90,000. Yes ఈ sir. రెండుకి బ్యాలెన్స్ ఎంత? 50,000. 50,000. అంతేనా కదా? Yes sir. ఈ రెండులో అసెట్ ని అమ్మేస్తున్నాం. ఓకే సార్. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకేనా? ఇందాక మనం రాసిన ఎంట్రీస్ అప్లికేషన్ అంటే రెండు కేసెస్ ఒకవేళ 60 కమ్మితే ఏంటి, 40 కమ్మితే ఏంటి, రెండు కేసెస్ లో చెప్పడానికి ట్రై చేస్తాం. 60,000 కమ్మితే 10,000 ప్రాఫిట్ సార్. ఫస్ట్ ఎంట్రీ సేల్ కి ఎంట్రీ ఏంటి ఈ రెండులో? క్యాష్ టు అసెట్ సార్. బై క్యాష్ ఆర్ బ్యాంక్. అసెట్ అకౌంట్ లో బై క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత అన్న? 60. 60,000. బుక్ వాల్యూ ఎంత? 140 మైనస్ 90.
బుక్ వాల్యూ ఎంత 50, 50. 15 ఎంత కమ్మాం 60. రైట్ అన్న. అంటే చూడు 50 డెబిట్ బ్యాలెన్స్ ఉంది, 140 మైనస్ అంటే డెబిట్ సైడ్ 50 ఉంది, క్రెడిట్ సైడ్ ఎంత ఉంది 60 ఉంది. Yes, sir. అర్థమవుతుందా? అకౌంట్ లో క్రెడిట్ ఇస్ అర్థమైంది, మోర్ sir. దాన్ ది డెబిట్, దట్ ఇస్ కాల్డ్ ప్రాఫిట్. Yes, sir. రైట్ అన్న. సో ప్రాఫిట్ అనేది ఏ అకౌంట్కి వెళ్ళాలి? Machinery. ప్రాఫిట్ ఆన్ సేల్ మిషనరీ అకౌంట్ లోనే ఉన్నాం మనం. Profit on sale of machinery. మనం మిషనరీ అకౌంట్ లో రాసాం 2 ప్రాఫిట్ ఆన్ సేల్ ఎంతనా 10,000. 10,000. అర్థమైందా అండి? Okay, sir. అర్థమైంది, sir. ఇది కేస్ ఏ. మళ్ళీ ప్రాఫిట్ ఆన్ సేల్ అనే లెడ్జర్ ఎక్కడ క్లోజ్ అవుద్ది? Profit and loss account. అకౌంట్ క్లోజ్ అవుతుంది. రైట్ అన్న. Okay, sir. ఇదే సిచ్యువేషన్ లో 40,000 అమ్మితే అంటే ఈ ప్లేస్ లో క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత వస్తుంది? 40,000, sir. సో డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 40,000. 50,000. డెబిట్ బ్యాలెన్స్ 50 ఉంది అన్న. క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత? 40. 40. క్రెడిట్ సైడ్ ఇస్ మోర్ దాన్ ది డెబిట్ సైడా? కాదు, డెబిట్ సైడ్ ఇస్ మోర్ దాన్ ది క్రెడిట్ సైడ్. Loss, sir. లాస్ నాన్న. కాబట్టి లాస్ అంటే But క్రెడిట్ సైడ్ మిషనరీ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది అన్న. loss on sale. లాస్ ఆన్ సేల్ లాస్ అకౌంట్ లో డెబిట్ వస్తుంది. లాస్ అనే అకౌంట్ డెబిట్, బట్ మిషనరీ అకౌంట్ లో క్రెడిట్. Okay, sir. 10,000. అర్థమవుతుందన్న? అర్థమైంది, sir. దీంతో అసెట్ అకౌంట్ ఏమవుద్ది? Clear. క్లోజ్ అయిపోయింది. ఓకేనా? Okay, sir. మనం నేర్చుకున్న డిప్రిసియేషన్ ఏంటి నేర్చుకున్నాం, ఎవ్రీ ఇయర్ ఎంత బ్యాలెన్స్ షీట్ లో చూపించాలని తెలుసుకున్నాం. ఒకవేళ అమ్మితే ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా ఎంట్రీ చేయాలనేది కూడా మనం నేర్చుకున్నాం. Yes, sir. రైట్. ఇదంతా కూడా ఏ మెథడ్? రెగ్యులర్ Method. రైట్. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇదంతా రెగ్యులర్ మెథడ్ అని. ఎవరికైనా అకౌంటింగ్ ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. పూర్ణమహాలక్ష్మి మ్యూట్ చేశానన్న. మిగతా వాళ్ళు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అభిరామ్ ఇదంతా అర్థమైందన్న? సార్ అర్థమైందా? సార్ ఓకే. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ అక్యుములేట్ డిప్రిసియేషన్ మెథడ్ ఉంది కదా, రేపు ఇంకొక మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నార్మల్ మెథడ్ మీద సమ్స్ చేద్దాం. 1 or 2 సమ్స్ ఇలిస్ట్రేట్ ఉంటే అవి చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. నేను ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను, అదే విషయం ఇక్కడ ఉంటుంది. దీన్ని ఒకసారి అర్థం చేసుకోగలిగితే చాలా చాలా ఈజీ థింగ్ ఇది. రైట్. Sir. చెప్పమ్మా పూర్ణమహాలక్ష్మి. Sir, doubt, sir. చెప్పనా? డౌట్ చెప్పనా? Sir, ఇప్పుడు ఓ మిషన్ 5 years లైఫ్ కదా సార్. అవునమ్మా. అయితే 3rd year లో దాన్ని ప్రొడక్టివిటీ పెంచాం సార్. ఓకే. అయితే అక్కడ అయ్యే ఎక్స్పెండిచర్ ఇందులో యాడ్ చేయొచ్చు సార్. అసెట్ ని రీవాల్యూ చేశానంటావా? సార్ అంటే ఇంకా కెపాసిటీ పెంచడానికి దాని మీద ఇన్కమ్ పెట్టాను సార్. నాకు అర్థం కాదు. అంటే అసెట్ మీద ఇంకేమైనా ఖర్చు పెట్టావా? సార్. అసెట్ మీద ఏమైనా ఖర్చు పెడితే మన క్యాల్కులేషన్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి. సార్. దాని వల్ల నా ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనుకో, సార్. అసెట్ కి ఎక్స్పెండిచర్ యాడ్ చేయొచ్చు. యాడ్ చేయొచ్చు సార్. చేయొచ్చు. లేదు ఆ సెపరేట్ అసెట్ వేరు ఈ అసెట్ వేరు అనుకున్నాను, 2 మిషనరీ అకౌంట్, మిషన్ 1 మిషన్ 2 సెపరేట్ గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే సార్. లేదు అన్ని మిషనరీస్ 2 కలిపేస్తాను, 2 కలపచ్చు, బట్ స్టేట్మెంట్ సెపరేట్ గా తయారు చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే ఇప్పుడు నా దగ్గర 3 మిషన్స్ ఉన్నాయి. ఒక మిషన్ 2012 లో కొన్నాను, ఓకేనా? ఓకే సార్. 2 years వాడాను. తర్వాత ఇంకో మిషనరీ కొన్నాను. ఓకే సార్. అది మిషనరీ నెంబర్ 2 కదా. సార్. నాకు అన్ని లెడ్జర్స్ ఓపెన్ చేయడం ఇష్టం లేదు. అప్పుడు ఏం చేయొచ్చు? ఇదే మిషనరీ అకౌంట్ లోనే రాసేయచ్చు. కాకపోతే మిషన్ యొక్క డిప్రిసియేషన్, ఏ మిషన్ యొక్క వాల్యూ ఎంత అని తెలుసుకోవడం కోసం స్టేట్మెంట్ ఉంది కదా, సెపరేట్ గా తయారు చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్ నా. థ్యాంక్ యూ. చంద్రశేఖర్. సార్ చంద్రశేఖర్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 అన్న. ఎస్ సార్.
నార్మల్ క్వశ్చన్ నేనేమి చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ దీని ఎగ్జాంపుల్ ఇలాంటి ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ సమ్ కూడా చేస్తాం కదా. ఎస్ సార్. సో వాడు అడుగుతుంది ఇక్కడ అర్థమవుతుందా లేదా అని వెరిఫికేషన్. ఓకే సార్. రైట్. జైన్ బ్రదర్స్ acquired a mission on 1st July. Yes, sir. So 1st July 2018 లో కొన్నాను మిషనరీ. Okay, sir. Cost of 14 lakhs. Yes, sir. Spent 1 lakh on its installation. Depreciation 10% per annum on original cost every year. అంటే ఇది ఏ మెథడ్ నాన్న? Straight line method, sir. స్ట్రైట్ లైన్ మెథడ్. ఒరిజినల్ కాస్ట్ మీద అప్లై చేస్తే ఏ మెథడ్ అది? Straight line method. బుక్స్ ఆర్ క్లోజ్డ్ 31st December. అంటే ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్ తీసుకున్నాను. ఓకేనా? Yes, sir. రైట్. సో 2018 జూలైలో కొన్నాడు. ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. Yes, sir. రిక్వైర్డ్ అడుగుతుంది ఏంటంటే మిషనరీ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ 2 years కి చేయమని అడిగారు. Okay, sir. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మిషనరీ అకౌంట్ ఇక్కడ ఉంది, ఆన్సర్ కూడా ఇక్కడ ఉందన్న. దీన్ని కష్టపడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ఇది చేసినవే. డేట్స్ వేయాలంటే కరెక్ట్ గా. Yes, sir. ఫస్ట్ కొన్న డేట్ ఎప్పుడు? 1st July 2018. అదే కదా ఫస్ట్ ట్రాన్సాక్షన్. Yes, sir. ఎంట్రీ ఏంటి దానికి అసెట్ కొంటే? Asset account debit to cash or bank account. ఇక్కడ మిషనరీ టు బ్యాంక్ అంతేనా? Yes, sir. ఇదిగో 1st July డేట్ వేసాడు, మిషనరీ టు బ్యాంక్ 14 lakhs. Sir, అంటే ఒక నిమిషం. 14 lakhs. అలాగే Yes, sir. 1 lakh స్పెండ్ చేశాడంట సేమ్ డే ఇన్స్టాలేషన్ కోసం. yes, sir. ఇన్స్టాలేషన్ కోసం స్పెండ్ చేస్తే అది ఏ రూల్? అది అంటే అసెట్ అమౌంట్ యాడ్ చేయాలి, సార్. అంటే ఎంట్రీ ఏంటి? ఎక్స్పెండిచర్. ఇన్స్టాలేషన్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే ఎంట్రీ ఏంటి? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ కి ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్పెన్స్ అకౌంట్. ఎక్స్పెన్స్ ఖర్చు పెడితేనా వస్తుందండి? క్యాషర్ బ్యాంక్ డెబిట్ చేస్తున్నా వెరైటీగా. ఎక్స్పెన్స్ టు క్యాషర్ బ్యాంక్ కదా? ఎస్, సార్. ఎక్స్పెన్స్ టు క్యాషర్ బ్యాంక్ అంతేనా? ఓకే సార్. ఎస్, సార్. ఎక్స్పెన్స్ అని డెబిట్ చేయకూడదు. ఎక్స్పెన్స్ అని రాస్తే అది రెవెన్యూ ఐటమ్ అయిపోతుంది, కానీ ఇది క్యాపిటల్ కదా. ఎస్, సార్. అప్పుడు ఏం చేయాలి? ఎక్స్పెన్స్ అని రాకుండా డెబిట్ అని రాయాలి, మళ్ళీ మిషనరీ అనే రాయాలి. ఓకే సార్. సో ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టినా ఎనీ ఎక్స్పెన్స్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూజ్ ఆఫ్ ది అసెట్ ఈస్ టు బి క్యాపిటలైజ్డ్. మనం క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెన్స్ చాప్టర్ నేర్చుకున్నాం కదా. ఎస్, సార్. ఎస్, సార్. అంటే ఆ ఎక్స్పెండిచర్ కూడా ఏ పేరుతో రాయాలి? మిషనరీ అనే రాయాలి. మిషనరీ. ఎస్, సార్. సో మళ్ళీ ఎంట్రీ ఏంటి? మిషనరీ టు బ్యాంక్. ఎస్, సార్. ఖర్చు పెట్టిన అమౌంట్ కూడా ఎంట్రీ ఏంటి? మిషనరీ టు బ్యాంక్. మిషనరీ బ్యాంక్. మనం మర్చిపోకూడదు చంద్రశేఖర్. Yes, sir. మామూలు ఎంట్రీ ఏంటి? ఎసెట్ టు బ్యాంక్. Yes, sir. ఎక్స్పెండిచర్ ఇన్స్టాల్ చేయడం కోసం ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాం, ఎసెట్ టు బ్యాంక్. ఓకే సార్. సో సేమ్ డే మళ్ళీ ఎసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఎస్, సార్. ఇక్కడ 1st జూలైలో 2 సార్లు ఖర్చు పెట్టాం కాబట్టి టోటల్ అమౌంట్ ఎంత పెట్టుకున్నట్టు? 15 lakhs. కానీ ఈ టోటల్ విడిగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ రోజు ఆ రోజు ఎవరో చేయదు. ఎస్, సార్. 1st జూలై అయిపోయిందండి. 1st జూలై తర్వాత మన స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ అంటే ఎన్ని నెలల పాటు మన అసెట్ యూజ్ చేసుకున్నాం. అసెట్ అంటే ఇయర్ అంటే ఎంత? 12 months. 12 months. కానీ జూలైలో కొన్నాం, మనకి 12 months అంటే డిసెంబర్ తో క్లోజ్ అవుతుంది ఇయర్. ఎస్, సార్. డిసెంబర్ ఎండింగ్ ఇస్ ద క్లోజింగ్ ఆఫ్ ది ఇయర్. 6 months, sir. Yes, sir. 6 months నే అసెట్ యూజ్ చేసాం కాబట్టి డిప్రిసియేషన్ ఎంత కాలం కట్టాలి? 6 months కి. 6/2. Yes, sir. 6/12. ఇప్పుడు కూడా ఎంత పీరియడ్ యూజ్ చేస్తే అంత పీరియడ్ కి క్యాలిక్యులేట్ చేయాలి. Yes, sir. ఇప్పుడు 15 lakhs మీద 10% కడితే 1,50,000 వస్తుంది, కానీ 6 months 1/2. ఆ ఇయర్ కి డిప్రిసియేషన్ ఎంత? 75,000. Yes, sir. Half. ఎలా వచ్చింది చెప్పి క్యాలిక్యులేషన్? అంటే 6 months depreciation కట్టాం, సార్. అది ఎలా? 15 lakhs అసెట్ అమౌంట్ ఇంటూ 10/100 into 6/12. అంతే. 15 lakhs ఇంటూ 10% ఇంటూ 6/12. 6/12. డిప్రిసియేషన్ కి ఎంట్రీ చెప్పు. Depreciation account debit to cash or bank. చంద్రశేఖర్ డిప్రిసియేషన్ ఇప్పుడే ఎంట్రీ చెప్పండి. డిప్రిసియేషన్ కి క్యాష్ బ్యాంక్ ఏమైనా సంబంధం ఉంది అసలు? కాదు, లేదు సార్. అసెట్ అకౌంట్. క్యాష్ బ్యాంక్ ఎలా అసలు క్యాష్ ఖర్చు పెట్టేస్తావు నువ్వు డిప్రిసియేషన్ కి? లేదు సార్. డిప్రిసియేషన్ టు అసెట్ మిషనరీ. ఓకే సార్. ఇంకా మిషనరీ అకౌంట్ లో క్రెడిట్ చేసాం, ఎస్ సార్. డిప్రిసియేషన్ అకౌంట్ లో డెబిట్ చేసాం. నువ్వు ఎంట్రీ అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ చేస్తాం కదా? చేస్తాం సార్. ఎస్ సార్. డిప్రిసియేషన్ అకౌంట్ లో డెబిట్ చేసాం, మిషనరీ అకౌంట్ లో
క్రెడిట్ చేసి, ఓకే సార్. రైట్ అన్న. ఇయర్ అయిపోయింది, అప్పుడు ఇయర్ అయిపోతే బ్యాలెన్స్ చేయాలా లేదా? చేయాలి సార్. ఎంత బ్యాలెన్స్? 15 lakhs minus 70% ఎంత బ్యాలెన్స్ అవుతుంది? 14,25,000. అదే బ్రాడ్ డౌన్ అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్ 2019 బిగినింగ్ కి. ఎస్ సార్, అవుతుంది సార్. కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ 2018 ఎక్కడ పంపించాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పంపించాలి. P&L. Yes, సో sir. P&L డిప్రిసియేషన్ P&L క్లోజ్ చేస్తే ఎంట్రీ సార్ పే డిప్రిసియేషన్ అనేది లాస్ కదా, డెబిట్ బ్యాలెన్స్ ఉందా లేదా? ఎస్ సార్, ఉంది సార్. P&L టు డిప్రిసియేషన్. ఓకే సార్. రైట్, P&L టు డిప్రిసియేషన్. అసలు ఎంట్రీస్ మర్చిపోకూడదు చంద్రశేఖర్ గారు, ఇక్కడ నేను అందుకే ఎంట్రీస్ చెప్పాను కదా. సో అవసరం అయితే మళ్ళీ ఎస్ సార్. ప్రిపేర్ అయ్యి రా, ఏం పర్వాలేదు. సో ఓకే డిప్రిసియేషన్ సార్. ఎంట్రీ, డిప్రిసియేషన్ కి ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ టు అసెట్. అసెట్ అకౌంట్ ఎంట్రీ ఏంటి? P&L టు డిప్రిసియేషన్. డిప్రిసియేషన్. ఓకేనా? అసెట్ అమ్మితే Okay, ఎంట్రీ sir. ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్ టు అసెట్. ఎస్ సార్. ఆ అసెట్ మీద ప్రాఫిట్ వస్తే అసెట్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ ఆన్ సేల్. ఓకే సార్. ఒకవేళ లాస్ వస్తే లాస్ ఆన్ సేల్ టు అసెట్. ఎస్ సార్. ఎంట్రీస్ అన్ని ఒకసారి క్లాస్ కి వచ్చినప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయ్యి రావాలి నాన్న. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి నాన్న, కంగారు పడదు. ఓకే సార్. రైట్, నెక్స్ట్. సో తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ 2019 లో డిసెంబర్ అంటే ఈసారి ఎంతకాలం వాడాలి సెకండ్ ఇయర్ లో డిప్రిసియేషన్ అసెట్ ని? 12 months కట్టాలి సార్. 12 months డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? 1,50,000. 1,50,000 సార్. 14,25,000 మీద 10% అనేది ఏంటి? 50 lakhs మీద ఎందుకు వేసాం? ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ కదా సార్. స్ట్రైట్ లైన్ మెథడ్, వెరీ గుడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి అలా వేసాం నాన్న. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 12,75,000. మీనింగ్ అర్థమైందా? అర్థమైంది సార్. డిప్రిసియేషన్ డెబిట్ చేసాం, దాని P&L కి క్లోజ్ చేసాం. ఏవైతే ఎంట్రీస్ చెప్పామో ఆ ఎంట్రీస్ ని పోస్ట్ చేసాం నా అకౌంట్ లో, అంతే. ఎస్ సార్. 2 years అడిగారు కాబట్టి 2 years కి చేసాం. ఓకే సార్. రైట్? ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. ఒకసారి అబ్జర్వ్ చేసి ఏమైనా డౌట్ ఉంటే అడుగు క్వశ్చన్ లో. ఎస్ సార్. డౌట్స్ లేవు సార్. డౌట్ ఏం లేదన్నా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ పర్సన్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. ప్రజ్ఞ. Sir, ప్రజ్ఞ, ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 నాన్న. yes, sir. మరి నేను చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇంకా డిస్కస్ చేస్తాను, అసలు డెప్త్ కి వెళ్ళలేదు నేను. Yes, sir. ఓకేనా? Yes, sir. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవి. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లోనే చేసేసి ఉంటారు మీరు. వాటిని నేను డిస్కస్ చేస్తాను, కొత్తదేమో నేను చెప్పట్లేదు. Okay, sir. బట్ ఒకసారి చదువుతానని ఆలోచించి డౌట్ ఉంటే అది. Okay, sir. క్వశ్చన్ అంతా కనబడుతుందా స్క్రీన్ మీద? Yes, sir. Thank you. Illustration number 2. Jain Brothers acquired a machine on 1st July 2018 at a cost of 14 lakhs. Spent 1 lakh on its installation. ఇంతకు సేమే కదా ఇది? Yes, sir. Firm writes off depreciation 10% per annum every year. Books are closed 31st December every year. ఇది కూడా సేమే కదా? Yes, sir. Same, sir. Show the machinery account on diminishing balance method. ఈ మెథడ్ మార్చాను నేను అంతే. Yes, sir. ఈసారి ఒక అకౌంట్ అడిగాడు, డిప్రిసియేషన్ అకౌంట్ కూడా అడిగాడు. ఎసెట్ అకౌంట్ WDV మెథడ్ లో అడిగాడు. Yes, sir. సో WDV మెథడ్ కి స్ట్రైట్ లైన్ మెథడ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అకౌంటింగ్ లో, Straight line method లో అయితే సేమ్ అమౌంట్ వేస్తాం సార్. అకౌంటింగ్ లో డిఫరెన్స్ ఏంటి? అకౌంటింగ్ లో స్ట్రైట్ లైన్ మెథడ్ అకౌంటింగ్ కి WDV మెథడ్ అకౌంటింగ్ కి డిఫరెన్స్ ఉందా? Yes, sir. ఏంటి నాన్న డిఫరెన్స్? డిఫరెన్స్ ఏమి ఉండదు నాన్న. అకౌంటింగ్ ఎవరికైనా ఏ మెథడ్ అయినా ఒకటే. అకౌంటింగ్ ఎందుకు మారుతుంది? Yes, sir. వాల్యూ ఆఫ్ డిప్రిసియేషన్ మారుతుంది, ఎంట్రీస్ మారవు కదా. మారా సార్. మెథడ్ ఏదైనా, అకౌంటింగ్ ఏంటి సేమ్. సేమ్. Yes, sir. రైట్ అన్న? రెండు రకాలుగా అకౌంటింగ్ చేయొచ్చు. నేను ఇంకో మెథడ్ గురించి డిస్కస్ చేయలేదు, ఓకేనా? Okay, sir. కానీ అకౌంటింగ్ కి మెథడ్ కి ఎటువంటి సంబంధం లేదు. Okay, sir. ఇప్పుడు నేను WDV మెథడ్ చేస్తాను కదా, అకౌంటింగ్ ఎంట్రీస్ మార్చేస్తానా? No, sir. మార్చాను, కానీ వాల్యూ ఆఫ్ డిప్రిసియేషన్ మారు. Okay, sir. ఓకేనా? Okay, sir. రైట్ అన్న. చూడు, 1st July అసెట్ కొంటే ఎంట్రీ
Machinery account debit to cash or bank. 1st July. ఓకేనా? Yes, sir. సో 31st December ఇయర్ ఎండ్. ఇయర్ ఎండింగ్ నాకు ఏమవుతుంది అసెట్ డిప్రిసియేషన్. Depreciation. సో డిప్రిసియేషన్ ఎంట్రీ Depreciation account debit to machinery account. మిషనరీ. సో 75,000. సో క్లోజింగ్ బ్యాలెన్స్ 14,25,000. 1,000. అదేంటి సార్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో వచ్చిన డిప్రిసియేషన్ ఇక్కడ కూడా వచ్చింది? Yes, sir. ఫస్ట్ ఇయర్ మెథడ్ ఎస్ఎల్ఎం అయినా డబ్ల్యూడిబి అయినా Same. ఒకటే ఉంటది. ఎందుకని స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ రేట్ దేని మీద అప్లై చేస్తాం? Cost. కాస్ట్ వైడ్. డబ్ల్యూడిబి దేని మీద అప్లై చేస్తాం? WDV. డబ్ల్యూడిబి అంటే ఫస్ట్ ఇయర్ లో ఏంటి? ఫస్ట్ ఇయర్ లో డబ్ల్యూడిబి అంటే కాస్టే కదా. Yes, sir. సెకండ్ ఇయర్ లో డబ్ల్యూడిబి మారుద్ది, బట్ ఫస్ట్ ఇయర్ లో ఏదైనా కాస్టే కదా. Yes, sir. కాబట్టి రెండు చోట్ల కూడా నాకు ఏమొస్తుంది డిప్రిసియేషన్ సేమ్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి కాదు. Yes, sir. మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ 14,25,000 బ్యాలెన్స్ అది. మళ్ళీ సెకండ్ ఇయర్ లో ఓన్లీ డిప్రిసియేషన్ ఎంట్రీ ఉంటుందా? Yes, sir. ఈసారి చూడు ఎంట్రీ మారిపోయింది సార్. 1,50,000 రాయలే. Yes, sir. 1,42,500. ఎందుకన్నా? Second year లో మారిపోతుంది సార్. ఎందుకు మారిపోయింది? ఏ మెథడ్ వల్ల మారిపోయింది అది? UDV. ఓకే, మెథడ్ వల్ల అమౌంట్ మారింది కానీ ఎంట్రీ ఏంటి? Same, sir. Depreciation account debit to machinery account. అకౌంటింగ్ మారుతుందని వాల్యూ మారుతుంది. ఓకేనా? Yes. Okay, sir. The closing balance of depreciation method asset is 12,82,000. 2 years completed. Yes, sir. Right? Any doubt ఉందా? No, sir. రైట్. దీంతో మనకి బేసిక్ గా 2 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం, 2 మెథడ్స్ మనం డిస్కస్ చేసాం. కాబట్టి దాని బేస్ అయినటువంటి అకౌంటింగ్ బేస్ అయినటువంటి మెథడ్స్ మనం డిస్కస్ చేసాం. రైట్. సో రిమైనింగ్ మెథడ్ అలాగే రిమైనింగ్ మెథడ్స్ సంబంధించినటువంటి అకౌంటింగ్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇవాళ క్లాస్ ఇంతే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.